ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 100కి 100 మార్కులు పడినటువంటి జనసేన పార్టీ నేడు ఏ పరిస్థితిలో ఉందంటే, ఆ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలు గెలిచినప్పటికీ, ఆ పార్టీకి ఎందుకు క్షేత్రస్థాయిలో కమిటీలు లేవు? రాష్ట్ర స్థాయిలో కమిటీలు లేవు, మండల స్థాయిలో కమిటీలు లేవు, నియోజకవర్గాల స్థాయిలో కమిటీలు లేవు, గ్రామ స్థాయిలో లేవు. అంటే ఆ పార్టీ మనుగడ ఎలా ఉంటుందని చెప్పుకోవచ్చు? ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత గారు ఈ విషయాన్ని గమనించాలి. ఎవరి పార్టీని వారు డెవలప్ చేసుకున్నారు. ఎంతసేపు వేరే పార్టీతో పొత్తు ఉంటుంది కదా అని అనుకోని, ఎప్పుడూ రాజకీయాలు ఒకేలా ఉండవు. శాశ్వత మిత్రుడు ఉండడు, శాశ్వత శత్రువు ఉండడు. ఇది గమనించుకోవాలి జనసేన సార్ గారు. ఎందుకంటే బూత్ లెవెల్ కమిటీ కంపల్సరీ ఉండాలి. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం అయితేనే ఆ పార్టీ మనగా నిలబడుతుంది. అంతేగాని పొత్తుల పైన ఎప్పుడు నిలబడదు. సో ఇప్పటికైనా ప్రతి నియోజకవర్గానికి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియమించాలి. పార్లమెంట్ వైజ్గా, స్టేట్ వైజ్గా కమిటీలను, స్పోక్ పర్సన్, కోఆర్డినేటర్లు ఇవన్నీ నియమించుకొని పార్టీని బలోపేతం చేస్తారని కోరుకుందాం.